హాయ్ హలో వెల్కమ్ టు మై ఫ్యామిలీ. ఇక్కడ చూడండి, ఇవాళ మేము పాపికొండలు వెళ్తున్నాం. ఇవాళ మా మ్యారేజ్ డే అని ఇవాళ మేము పాపికొండలు వెళ్తున్నాం. సో మా బుడ్డోడు హాయ్ చెప్పేశారు కదా, అదిగోండి హాయ్. మేము బస్సులో వెళ్తున్నాం అనమాట. ఫ్రమ్ కొత్తగూడెం టు భద్రాచలం. అక్కడి నుంచి భద్రాచలం దగ్గర నుంచి అక్కడ వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ ఆటోలో 70 కిలోమీటర్స్ అంటే వాళ్ళే ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తారు. అక్కడి నుంచి పాపికొండలకి 70 కిలోమీటర్స్. చూడండి, ఇది భద్రాచలం వచ్చేసాము. ఇదిగో వెల్కమ్ పాపికొండలు. ఇక్కడ కింద బోటింగ్కి వెళ్తున్నాం అనమాట. ఇది పాపికొండలు నుంచి బోటింగ్ ప్లేస్ అనమాట. ఇక్కడ చూడండి ఎన్ని బోట్స్ ఉన్నాయో. ఇది మన చుట్టూ ఉన్న సరౌండింగ్ ప్లేసెస్ అనమాట. చూడండి ఎంత బాగుందో. వాటర్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, అసలు చాలా బాగున్నాయి కదా. ఇది స్టేజ్ కింద నుంచి కిందికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి కిందికి వెళ్ళి అట్లా బోట్స్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. చూడండి ప్లేస్ ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. అక్కడ మా బుడ్డి చూడండి ఎలా వెళ్తుందో. అండ్ చూడండి మా బోట్స్ ఇక్కడ చూడండి. ఇదే మా బోట్. ఇది హరిత బోట్లో వెళ్తున్నాం అన్నమాట. ఇది నేను సెకండ్ టైం బోట్ ఎక్కడం. అంటే ఫస్ట్ టైం ఎక్కి ఇట్లా దిగేసాను. అది కూడా ఎప్పుడంటే మా మ్యారేజ్ అయిన కొత్తలో ఇట్లా దిగేసాం. ఇప్పుడు మా పిల్లలతోని ఫస్ట్ టైం మేము బయటికి అవుటింగ్కి వెళ్ళామన్నమాట. అది కూడా బోటింగ్కి వచ్చాం. పాపికొండలు చూడండి. హరిత బోట్ ఎక్కుతున్నాం. ఇక్కడ మా బుడ్డోడు ఎవరితోనో వెళ్ళిపోతున్నాడు. అసలు మేము వద్దంటే ఇక్కడ కాలు కాలిపోతున్నాయి. అసలు చాలా మామూలుగా కాలట్లేదు. అసలు ఇసుక, చాలా వేడి ఎండలు. మా బుడ్డోడు వెళ్ళిపోతున్నాడు, అలా వెళ్ళిపోతున్నాను. ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళిపోతూనే ఉంటాడు మా బుడ్డోడు. చూడండి ఇక్కడ వాడి బుడ్డోడి షూలో మట్టి దూరిందంట. తర్వాత తీసుకుందులే నాన్న అంటే బుడి అడుగులు వేసుకుంటూ బోట్లోకి ఎక్కి అలా వెళ్ళిపోతున్నాడు మా బుడ్డోడు. మా బుడ్డి లోపలికి వెళ్ళారు. వెల్కమ్. బోట్లోకి ఎక్కేసాం. ఇది పైకి వెళ్ళటానికి మెట్లు అన్నమాట. ఇక్కడ పక్కన బోట్ చూడండి ఎంత బాగుందో. మంచిగా చిన్న ప్లాన్స్ వచ్చేసాం. బోర్లో మేము టిఫిన్ చేయడానికి వచ్చామన్నమాట. ఫస్ట్ వెళ్ళంగానే మనకి టిఫిన్ పెడతారు. అంటే బోట్లోనే టిఫిన్ ఉంది. టిఫిన్, లంచ్ అండ్ స్నాక్స్ కూడా అన్నమాట. మొత్తం వీటన్నిటికీ వాళ్ళు కాస్ట్ చేస్తారు టికెట్లోనే మొత్తం. చూడండి అది అక్కడ టిఫిన్ పెడుతున్నారు అంకుల్. అది వెనకాల కిచెన్ అనమాట. కిచెన్లో నుంచి మొత్తం ఫుడ్ అంతా తీసుకొని ఇక్కడ అంకుల్ సర్వ్ చేస్తూ ఉన్నారనమాట. మా బుడ్డి చూడండి అలసిపోయారు. వాళ్ళు ఎండలో నడుచుకుంటూ వచ్చేసరికి మేము చెప్తున్నా వాటర్లోకి వెళ్ళొద్దు పడిపోతున్నా అని చెప్తున్నా వాళ్ళకి, మా బుడ్డ వాళ్ళకి. ఇక్కడ లోపల కింద బోట్లో ఏసీలు కూడా ఉన్నాయన్నమాట. అసలు ఏసీ వదులుతలేదు ఎవరును. అండ్ మీకు కనుక మా ట్రిప్ ఎంత కాస్ట్ అయిందా అని మీకు తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కూడా వెళ్ళడానికి మేము హెల్ప్ చేస్తాం. అండ్ వాళ్ళ డీటెయిల్స్ కూడా మేము ఇస్తామన్నమాట. సో ఇదన్నమాట మా పక్కన బోట్ అనమాట. మేము కింద బోట్లో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని చూస్తున్నాం అనమాట పక్కన బోట్స్ ఎట్లున్నాయా అనేది. బయట ఇది వాటర్, బయట కొండలు చూడండి ఎట్లా బాగున్నాయి, ఎంత బాగున్నాయో కొండలు. వాటర్ ఇందులో పడితే మాత్రం అంతే, ఇక బయటికి కూడా రాము. ఎవరు చూడకపోతే బై మిస్టేక్ కనుక ఎవరైనా చూస్తే మనం బతికి బయట పడతామన్నమాట. స్విమ్మింగ్ వస్తే ఓకే, స్విమ్మింగ్ కాకపోతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళాలి, నెగ్లెక్ట్ చేయకుండా. ఓకే, ఇప్పుడైతే మనం పైకి వెళ్దాం. పైన అయితే చాలా అన్నీ జరుగుతూ ఉన్నాయి, ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి అన్నమాట. పైన చూడండి చాలా బాగుంటుంది. పైన కూడా పైనుంచి కూర్చొని పైన సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి కనుక మనం చూస్తే మొత్తం అన్నీ కనపడతాయి. మనం బోటింగ్కి వెళ్తే పైన కూర్చుంటేనే కనపడతాయి, లోపల కూర్చుంటే లోపల నుంచి కూడా కనపడతాయి. కానీ
ఏసీ ఉంటుంది కాబట్టి విండోస్ క్లోజ్ చేస్తాం. సో ఇది అన్నమాట మేము ఎక్కిన బోట్. ఇక్కడ మేము కూర్చొని మా పిల్లలు లైఫ్ జాకెట్స్ వేసుకొని కూర్చొని ఉన్నారు. ఇక్కడ ఒక పాప డ్యాన్స్ కూడా వేస్తుంది, తనకి ఇంకొక అమ్మాయి కూడా హెల్ప్ చేస్తుంది వేయటానికి. బట్ తను చాలా సిగ్గుపడుతూ ఉంది ఫస్ట్ డ్యాన్స్ వేసటానికి. ఇట్లా ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాయి అన్నమాట. అలా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, డ్యాన్స్ చేస్తున్నారు. కుర్చీ మడత పెట్టి సాంగ్ కోసం అందరూ పక్క నుంచి పాపకి ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. బట్ తను మాత్రం కొంచెం షై ఫీల్ అవుతుంది అనమాట. కొద్దిసేపు అయితే అది కూడా పోతుందిలేండి. చూడండి ఎంత బాగా స్మైల్ చేస్తుంది అమ్మాయి కూడా, పాప. సో ఇంకా ఎండలు కూడా బాగా ఉన్నాయి, చాలా సమ్మర్ సీజన్ కదా, ఫుల్ ఎండలు ఉన్నాయి అన్నమాట. ఈ సమ్మర్ సీజన్లోనే వెకేషన్కి తీసుకొని వచ్చింది అవుటింగ్కి. బట్ ఏమన్నా ఎండలు అసలు ఫుల్ ఎండలు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మెల్లగా మన బోట్ కూడా స్టార్ట్ అవ్వడానికి వస్తుంది. అనౌన్స్మెంట్స్ చేస్తున్నారు ఆల్మోస్ట్. ఇంకా చూడండి మా బోట్స్ చూడండి అక్కడ. ఇక్కడ మాత్రం పెద్ద చెట్టు ఒకటి ఉన్నది అన్నమాట. ఇక్కడ మా బుడ్డోడు ఏంటో పరీక్ష పెట్టి చూస్తున్నాడు, ఏం చూస్తున్నాడా అని చూస్తుంటే ఒక చూసాడు. కానీ ఇందాక చెప్పా కదా చెట్లు బాగున్నాయి. ఇందులో ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాక క్వశ్చన్ అయితే అడుగుతారు. ఆ క్వశ్చన్ క్వశ్చన్ ఏంటంటే నేను ముందే అడిగేస్తున్నా. క్వశ్చన్ వచ్చి గోదావరిలో ఒక రాయి ఉంది స్పెషల్, అది రాయి చెప్పండి కనుక్కోండి. ఓకేనా, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకా మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. మా డ్రైవర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. టుడే మన షెడ్యూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి, మనం ఎక్కడెక్కడికి వెళ్దాం, ఏం చూస్తాం అన్నది. అండ్ మనకు ఈ స్టాప్ వచ్చేసి మొత్తం మనకు అప్ అండ్ డౌన్ వచ్చేసి 70 కిలోమీటర్ జర్నీ చేస్తాం అప్ అండ్ డౌన్. ఓకేనా. అండ్ మనం ఫస్ట్ స్టాప్ వచ్చి పేరెంటాలపల్లి శివాలయం టెంపుల్. అక్కడ రీచ్ అయ్యాక మనకి 1 అవర్ జర్నీ. అండ్ శివాలయం టెంపుల్ దగ్గర మీకు అందరికి ఒక 20 మినిట్స్ టైం ఇస్తాం. 20 మినిట్స్ లో శివాలయం టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని రిటర్న్ బోట్ ఎక్కితే అండ్ లోపల హాల్లో మీద మిల్స్ అరేంజ్ చేస్తాం సార్. టుడే మిల్స్ వచ్చేసి మనకి చికెన్, ప్రాన్స్, బిర్యానీ అవి ఏమి ఉండవు. ఓకేనా, పప్పు అవి ఉంటాయి. ఓకేనా. అండ్ ఆఫ్టర్ లంచ్ తర్వాత మన బోట్ పాపిగొండకి ఎంట్రీ అవుతుంది సార్. ఇవేమి పాపిగొండలు కాదు, ఉత్తుది కొండలే. పాపిగొండలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి, ఎక్కడ ఎండ్ అవుతాయి అన్ని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనకు ఓన్లీ 1 స్టాప్ మాత్రం ఉంటుంది, రిటర్న్ లో మళ్ళీ ఇక్కడ ఆగుతాం అంతే. ఓకే, మన ఫస్ట్ స్టాప్ వచ్చి మరి పేరెంటాలపల్లి శివాలయం టెంపుల్ కదా. మరి అక్కడ రీచ్ అయ్యాక మనకి 1 అవర్ జర్నీ కదా. మరి 1 అవర్ పాటు ఏం చేద్దాం? భజన తెచ్చుకున్నారా? గడిచలానా? సరే, మరి మీకు ఎటువంటి బోర్ ఫీల్ కలిగి ఒక సరదాగా ఒక చిన్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డాన్స్ స్టార్ట్ చేస్తున్నాం. మరి ఏమంటారు, స్టార్ట్ చేయమంటారా? మరి స్టార్ట్ చేయాలంటే మరి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కూడా ఎంకరేజ్ చేయండి సార్. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. అయ్యో వద్దమ్మా, ఇలా కాదులే కానీ రైట్ హ్యాండ్ ఉన్నవారు రైట్ హ్యాండ్ పైకి ఎత్తండి ఒకసారి. రైట్ హ్యాండ్ ఉన్నవారు చెయ్యి పైకి ఎత్తండి. దానికి సపోర్ట్ గా లెఫ్ట్ హ్యాండ్ కూడా పైకి ఎత్తండి. 2 చేతులు ఉన్నవారు లేదా? నమ్మకం లేదా? ఓకేనా. క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ఏం లేదా, సింపుల్ గా థింక్ చేయండి. ఈ గోదావరి నదిలోని దొరకని రాయి సార్. ఒక్కసారి నుంచండి సార్ మీరు. సార్ ఒకసారి నుంచండి, పర్లేదు. ఐశ్వర్య రాయ సార్, ఐశ్వర్య రాయ్, కల్పన రాయ్ కాకుండా వేరే రాళ్ళు అని చెప్పండి సార్. సార్ చాలా సింపుల్ గా థింక్ చేయండి సార్. ఏం కదా, ఆన్సర్ రాంగ్ అయినా కూడా చెప్పండి. మేడం, పసుపు కుంకుమ సీరియలా? రాయి మేడం, అడుగుతున్నా నేను.
ఓకే, ఇది మీకు ఒక 99% క్లూ ఇస్తాను చూడండి. అక్కడ నీటి ఒడ్డు కనబడుతుంది చూడండి. ఒక 99% క్లూ ఇచ్చి గులకరాయ్ మేడం గారికి ఒక్కసారి గడే క్లాప్స్ కూడా ఎంకరేజ్ చేయండి. వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్. సారీ మేడం, రాంగ్ ఆన్సర్. చూసారా సార్ డబుల్ యాక్షన్ పరమ దుర్మార్గుడు సార్ వీడు. సింపుల్ గా దించండి. ఈ గోదావరి నదిలో దొరికిన రాయి అక్కడ ఒట్టి మీద కనబడడం చూడండి. బండరాయి తీసుకుని నువ్వు ఎత్తిని కొట్టమ్మా తేడా అని చెప్పింది. ఉప్పు రాయి మ్యామ్, రాంగ్ ఆన్సర్. పలకరాయి, రాంగ్ ఆన్సర్. ముగ్గురాయి నా తలకాయ. ఓకే, ఈ క్వశ్చన్ ఏం చేస్తాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాటి నుంచి మామూలు మీ అందరి కోసం సాంగ్ చేస్తారు. మరి మామూలు సాంగ్ డాన్స్ చేయాలని మరి మీరందరూ కలిసి ఒక్కసారి ఇక్కడే క్లాప్స్ కొడితే మామూలు సాంగ్ చేయాలి. కమన్ 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 ఆడియో. సంగీతం అండ్ మామూలు డాన్స్ నచ్చితే మనం ఒక్కసారి గడే క్లాప్స్ కూడా ఎంకరేజ్ చేయండి. మరి చేర్చారని చెప్పి అలాగే చూడండి సార్, ఇప్పుడు మన బోట్లో కపుల్స్ ఎంతమంది సార్ హ్యాండ్స్ రేట్ చేయండి ఒకసారి. కపుల్స్ ఒకసారి హ్యాండ్స్ రేట్ చేయండి. అండ్ ఆల్రెడీ ఒకరు నా చేయబట్టుకుంటారు సార్, ఏం లేదు. ఆయన ఆన్సర్ కూడా ఒకరు చెప్పారు. అండ్ ఒక కపుల్ ఇన్వైట్ చేసుకుని ఆ కపుల్ చేతుల మీద ప్రైజ్ అనేది కపుల్ వచ్చిన ఒకసారి హ్యాండ్స్ రేట్ చేయండి ఒకసారి. ఇలా కాదులే కానీ నిజమైన భార్యాభర్తలు మేము అనుకున్న వాళ్ళు సార్ చేతులు పైకెత్తండి. అది ఇప్పుడు చాలా మంది ఎత్తారు. ఏం లేదు సార్, ముందుగానే చెప్పాం కదా ఒక ఫ్యామిలీ అనే డాన్స్ అని. ముందుగా కపుల్ ఇన్వైట్ చేసుకుని సరదాగా పరిచయం చేసుకున్నాం. ఇక్కడ చైర్స్ కూడా అరేంజ్ చేసాం కదా. ఇక్కడ చాలా మంది కపుల్స్ వచ్చారు. వచ్చిన వారు బెస్ట్ కపుల్సే, కానీ ఎంతమంది బెస్ట్ కపుల్ ముందుగా ఒక కపుల్ ఇన్వైట్ చేస్తాను. టుడే ఫస్ట్ వచ్చే బెస్ట్ కపుల్ ఎక్కడ ఉన్నారంటే బోటి బ్యాక్ సైడ్ లో. సార్ ఎవరు లేరు అక్కడ సరదాగా నేను. ఆ కపుల్ ఎవరన్నది అండ్ హరి బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్కి వెళ్తే వెళ్ళు అక్కడ రైట్ సైడ్ లో మెట్లు ఉన్నాయి కదా, అలా దూకే గోదావరిలోకి. ఇలా ఫ్రంట్ కి వస్తే ఇక్కడ మా రాజా ఉన్నారు. ఇక్కడ రాజా ఇక్కడ వచ్చిన చైర్లో కూర్చున్నావు సరే. కాబట్టి మీ కప్పు ఇక్కడ వచ్చిన చైర్లో కూర్చున్నాడు. అండ్ వస్తున్నారు వచ్చే వాళ్ళకి ఒక్కసారి గడియా క్లాప్స్ కూడా ఎంకరేజ్ చేయండి సార్. కమాన్ మేడం, మీకు కూడా సాంగ్ ఉంటుంది, అది స్లోగా రండి మేడం. డాన్స్ ఇదేంటిది కరోనా డిస్టెన్స్, కొంచెం దగ్గర జరపండి. ఒకసారి మీ 2 నెంబర్స్ కలిసి మన గెస్ట్ అందరికి ఒకసారి హాయ్ చెప్పండి సార్. అందరికి హాయ్ లక్ష్మి.
సరే ముందుగా మీ పేరు? అశోక్ కుమార్. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఏం చేస్తూ ఉంటారు? ఆర్టీసీ కండక్టర్ రిటైర్మెంట్. ఓకే మేడం, మీ పేరు? సావిత్రి. సావిత్రి మేడం గారు. అలాగే సార్ మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ మేడం గారితో? 39. ఈ మేడం గారితోనా? అండ్ ఈ కపుల్ కి మ్యారేజ్ అయ్యి 39 ఇయర్స్ అంటే 1 సెకండ్ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కూడా ఎంకరేజ్ చేయండి. సార్ ఏం లేదు సార్, మీకు మ్యారేజ్ జరిగి 39 ఇయర్స్ అవుతుంది కదా, మిమ్మల్ని చిలిపొచ్చిన క్వశ్చన్ అడితే ఏం అనుకోరు కదా? అంతే అంటారా? హాస్యం. సార్ ఏం లేదు సార్, మీకు మ్యారేజ్ జరిగిన ఎన్ని ఇయర్స్ లోని మేడం గారు మిమ్మల్ని ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా ఏ విధంగా అయినా కొట్టారండి? కొట్టారా? కొట్టరా? కొట్టలేదంటే మీరు ఒకసారి గడే క్లాప్స్ కూడా ఎంకరేజ్ చేయండి. అలాగే మరి మీరు మేడం గారిని బాగా ప్రేమగా ముద్దుగా నిక్ నేమ్ తో ఏమని పిలుస్తుంటారు? ముద్దుగా పేరుతోనే. అదే ఏమని? పేరుతోనే. అది ఏం పేరు? నేను గుర్తులేదు ఇప్పుడు. చెప్పండి, ఏమని పిలుస్తారు? సావిత్రి. సావిత్రి అంటారు. దొంగ. మేడం మరి మీరేమని పిలుస్తారు మేడం సార్ గారిని బాగా ప్రేమగా ముద్దుగా నిక్ నేమ్ తోటి? సారు అంట. సార్ అంటారంటారు. అరే సరే అండి, కపుల్ ఇండియాలో సరదాగా ఉండాలి. అండ్ ఈ కపుల్ ఇక్కడ ఎందుకని వచ్చేసిందంటే మా పోటీ ఎప్పుడున్నా ఒక కపుల్ ఇన్వైట్ చేసుకుని వచ్చిన కపుల్కి ఒక మంచి అవకాశం ఇస్తూ ఉంటాం. ఇలాంటి అవకాశం నూటికి ఒకరు మాత్రం వస్తే ఈ కపుల్కి వచ్చింది. ఈ కపుల్కి వచ్చిన అవకాశం ఏంటి? 3 పునిష్టం కలిక. అలాగే భద్రాచలం సీతారాములు పాదవస్తున్న గంగామాత అటు ఆకాశానికి ఇటు భూమికి మధ్య ఓట్లమండి ఎన్ని చేస్తున్నాం. ఇక్కడ ఈ కపుల్ ఏం చేస్తున్నారంటే వేరే పందులు వచ్చిన మీ అందరి ఆశీస్సులు ఈ పుణ్యక్షేత్రం వంటి ఈ గోదావరి మాత ఆశీస్సులు కపులు పొందబోతారు అసలు. అది ఎలాగంటారా? అండ్ 39 ఇయర్స్ తర్వాత మరొకసారి మా ఏపీ డివిజన్ హరితాబాద్ లో మ్యారేజ్ చేసుకోబోతున్నారు. 1 సెకండ్ సరిగా క్లాస్. సరే ఎవరి దగ్గర టవల్ కానీ చున్నీ కానీ ఉంటే సార్ ఫ్రంట్కి ఇస్తారా? ఎందుకంటే పెళ్లి కొడుకు గారికి టవల్ వేయాలి కదా. మా దగ్గర టవల్ ఉందంటే ఉతుకు వారం అవుతుంది. సరే అది టవల్ అనుకోండి, మన కాదు వాళ్ళకి ఇచ్చిన తర్వాత. సార్ బాబు ఈ బైక్ పంపించండి. ఇచ్చారు సార్. కుడి చేతి అక్షంతలు తీసుకొని ఆ చేతికున్న 2 ఉంగరాలు అది వేసేయండి. మేడం మీరు కూడా. ఏం లేదండి సార్, అక్షంతలు వస్తాయి. అక్షంతలు ప్రతి ఒక్కరు తీసుకోండి. అక్షంతలు వేయండి అని చెప్పడం అప్పుడు మాత్రం వేయండి సార్. ఖాళీగా ఉన్నాం అని చెప్పేసి ఒక్కొక్క నోట్లు వేసుకోకండి. మీరు కొట్టే చెప్పట్లే వీళ్ళకి బాజా బెంజీలు. 1 సెకండ్ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడితే మ్యారేజ్ స్టార్ట్ చేస్తాం. గట్టిగా క్లాప్స్. కమాన్ 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 కమాన్. ఆడియో శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పుస్తకం ఇకాచుతుంది పల్ల జీవితం శ్రీకారం చుట్టుకుంది పుస్తకం ఇకాచుతుంది పల్ల జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు.
శ్రీరస్తు శుభమస్తు శ్రీరామ శ్రీరస్తు శ్రీరస్తు శుభమస్తు ఒక్కసారి అలా కూర్చోండి సార్. సార్ మ్యారేజ్ నచ్చిందా? నచ్చితే మరి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కూడా ఎంకరేజ్ చేయండి. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొనం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇలా కూర్చోండి సార్. మనకి కట్నం కనుక స్టార్ట్ అవుతాయి. కూర్చోండి. ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ పెట్టాము ఇక్కడ, ఇంకో ఇక్కడ ఉన్నాయి కదా సార్. అలాగే సార్ వేరే పాందరవారి మధ్యన ఈ పుణ్యక్షేత్రం మీకు మ్యారేజ్ జరిగింది. ఈ మ్యారేజ్ మీకు ఎలాగ అనిపించింది సార్? ఆనందంగా ఉంది. కానీ మీరు ఎంత చెప్తున్నా కానీ మీ కళ్ళలోనే నాకు ఒక బాధ కనబడుతుంది సార్. ఆ బాధ ఏంటి తెలుసా మీకు? చెప్తే నాకండి, మీకు కంగారు పడకండి. మేడం మీకు ఎలా అనిపించింది మేడం ఈ మ్యారేజ్? ఆనందం అనిపించింది. చాలా అందంగా ఉంది. కానీ మా పెళ్లికొడు గారు బాధ ఏంటి తెలుసా? నాయన 39 ఇయర్స్ ముందు ఈవి నుంచే పెళ్లి చేశావు, మళ్ళీ పెళ్లి చేసావు, మళ్ళీ ఈవి నుంచే పెళ్లి చేసావు, అంతేనా? థ్యాంక్ యూ అండ్ హ్యాపీ మ్యారేజ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెళ్ళి కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడే మ్యారేజ్ జరిగింది కదా, హనీమూన్ ట్రిప్ కింద మీకు ఈ అడవులు ఓకేనా? హనీమూన్ ట్రిప్కి అడగాడే. థ్యాంక్ యూ సో మచ్. కుర్చీలు కూడా నేను తీసుకోవాలి. ఓకే, అలాగే నెక్స్ట్ గా మన ముందుకి మరొక 3 నెంబర్స్ అండి కపుల్స్. మంచి దిట్టంగా ఉన్నారు దేశారా సార్. ఇక్కడ వరకు రండి కమన్, వీళ్ళకి సపోర్ట్గా అంతే రండి. బ్రో వాట్సాప్ బ్రో, ఆగే బ్రో, వెల్కమ్. సార్ ఇక్కడ మీ మేడం గారు ఎక్కడ? మేడం గారిని ముద్దుగా పిలవండి. గట్టిగా పిలవండి సార్. రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రామబ్రహ్మ వచ్చినాడు. మేడం ఓకే. సార్ మీ పేరు? శ్రీకాంత్. 16 ఇయర్స్ అంటే 1 సెకండ్ సార్ గడియా క్లాప్స్ కూడా ఎంకరేజ్ చేయండి. సార్ మీ పేరు? వెంకీ దివ్య. ఓకే, ఇంకా మీ పేరు అడగలేదు మేడం, సార్ చెప్పారు కదా. సార్ మీకు మ్యారేజ్ 7 ఇయర్స్ అంటే ఒకసారి గడియా క్లాప్స్ కూడా ఎంకరేజ్ చేయండి. సార్ అలాగే మీది లవ్ మ్యారేజా లేక అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారా? తెలుసు, ఆగలేరు, ఆరాటం అయిపోయింది. సార్ మీ పేరు? శ్రీనివాస్ గారు. మేడం మీ పేరు? ప్రమీత. అంతేనా? అయ్యో సార్ 6 ఇయర్స్ అంటే 1 సెకండ్ ఒకసారి గడియా క్లాప్స్ కూడా ఎంకరేజ్ చేయండి. సార్ మీది లవ్ లేక అరేంజ్ మ్యారేజా? లవ్ కమ్మని అరేంజ్. అండ్ ఫస్ట్ మేడం టుడే మ్యారేజ్ అండ్ 1 సెకండ్ ఒకసారి గడియా క్లాప్స్ కూడా ఒకసారి విషయం చెప్పండి. అండ్ హ్యాపీ మ్యారేజ్ మ్యామ్. హ్యాపీ మ్యారేజ్ సార్. అలాగే సార్ మీది లవ్ మ్యారేజ్ కదా, ఫస్ట్ మ్యారేజ్ గారిని చూడగానే మీ ఫీలింగ్, మీ మనసున్న మాట ఒక్క మాటలో చెప్పండి మాకు, ఏమనిపించింది? నా మనసులో ఉన్న మాట చెప్పేస్తాను. నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం. స్టార్టింగ్ అలాగే ఉంటుంది కదా సార్. మీ కపుల్లో ఫ్రెండ్కి రండి, మీ కపుల్లో ఫ్రెండ్కి రండి సార్, ఓకేనా? ఒకరికి కూడా ఆపోజిట్గా ఉండండి. సార్ మీరు ఇక్కడికి రండి, ఓకేనా? సార్ మీరు ఇక్కడికి. అన్న పెద్దనా సార్ దిగాలన్న కిందకి, అన్న దిగడా? ఓకేనా సార్? ఒకరికొకరు ఆపోజిట్గా ఉండండి, ఓకేనా? ఎవరో ఒకరు రండి అన్న, ఇలాగ, ఓకేనా? చేతులు ఖాళీగా, చేతులు వేయాలి జంపాలండి. అది ఓట్ ఆగుతుంది, ఆగేదా ఊపుతూ ఉండండి, సరేనా? ఏదో మన ఫ్రెండ్ మావులు ఉంటారు, మావులు ఉండి చక్కెర మావులు ఉండి ఏం చేస్తారో చేయండి, సింపుల్ గా 2 మినిట్స్ సరదాగా, ఓకేనా? ఫ్రెండ్ అశోక్, ఓకే ఫ్రెండ్ మేము ఉంటాంలే మేడం, ఓకేనా? సార్స్ ఏమో నన్ను ఫాలో అండి, మేడమ్స్ ఏమో మావుని ఫాలో అండి, కానీ మేము ఎలా చేస్తలేదు సింపుల్ గా, ఓకేనా? ఆడియో దారి మళ్ళింద భూమిపైకి చేరుకున్నదా? పైకి లే
పడి నదిలాగా గేటిని బయట సహజమై తొలిలాగా నుండి నేటాడు పడుసుకొని దాసోహమందిన ప్రపంచమయ్యదీ ఎంత ఉన్నారా నువ్వు? అండ్ ఆ సార్ గారు చేయడమే ప్రైస్ అనేది ఆ సార్ ఎవరైతే రామ్ అలా బ్యాక్ సైడ్ వెళ్ళనా స్టార్టింగ్ పనీలు అక్కడ రెడీ అక్కడ రెడ్ షర్ట్ వేసుకున్నాను చూడు ఆయన ఇంటర్వ్యూస్ నాకు 2 సార్లు కనుగొట్టారు ఆయన మీరే ఇక్కడ వచ్చిన చేలో కూర్చొని అండ్ సార్ అసలు సార్ ఒక్కసారి క్లాస్ కాలేసుకొని మీ కాల్ అందరికి హాయ్ చెప్పండి హాయ్ లక్ష్మి సార్ మీ పేరు రమేష్ గారు సార్ ఎక్కడ వచ్చారు బిజినెస్ మ్యాన్ సార్ ఇక్కడ ఎంతమంది సార్స్ ఉన్నా కూడా ఈ సార్ కానీ ఇక్కడికి ఎన్ని వచ్చేసింది తెలుసా చెప్పండిరా ఈరోజు సార్ గారే మన బోట్లో అమరేంద్ర బాహుబలి మనతో ఉంటారు ఎక్కడికి వెళ్ళరు సరే ఇక్కడ బాహుబలి 1 and 2 ఎంతమంది చూసారు అందరూ చూసారు బాహుబలి 3 వచ్చింది ఇక్కడ చూపిస్తాం అనమాట ఇది బాహుబలి 3 అనమాట అండ్ బాహుబలి 3 లో ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంది ఓకే ఇక్కడ 3 హీరోయిన్స్ చేస్తారు సాంగ్ వచ్చేసి ఆ హీరోయిన్స్ ఎవరంటే నాన్న అవంతి కదా అమ్మ సరే ఈ చెయ్య ఈ చెయ్య సార్ కొంచెం ఇక్కడ పెట్టండి సార్ ఓకేనా నా దేవసేన పాటలు పెడతాను కరెక్ట్ కదా సార్ నేనే దేవసేన ఓకేనా సార్ బాహుబలిలో ఒక దున్నపోటు తెలుసా ఇంకో వీడియో దున్నపోతే ఆశ వేసుకుని వస్తాడు సరేనా మీరు బలాదేవి అలా గాల్లో వెళ్ళిపోయి సరే కూర్చున్న ప్లేస్ నుంచి అక్కడే జరుగుతుంది మీకు మొత్తం మేము చూసుకుంటాం ఓకేనా ఒకసారి ఇడే క్లాస్ కూడా ఎంకరేజ్ చేయండి కమల్ ఒకసారి ఇడే క్లాస్ కమన్ ఆడియో ఏం చేశారు రా పారిపోతున్నారు ఆయన సార్ ఇది పాపిగడ్డ పోటీ మసాజ్ అంటారు మసాజ్ నచ్చిందా బాగుందా మరి కిందకి వెళ్ళిపోతాం డ్రైవర్ శారీ వాడి ప్రిపేర్ చేస్తున్నా అటగాడే థ్యాంక్ యూ ముద్దు పెట్టారా కురిగారా సార్ ఏం సార్ ఎలా కురిగారు బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చిన సార్ ఒక్కసారి ఇదే క్లాస్ కూడా ఎంకరేజ్ చేయండి ఎలా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అలాగే నెక్స్ట్ మన బోర్డులోని నేను ఒక 7 మెంబర్స్ అని మేనేజ్ రివైట్ చేస్తాను
మేడమ్స్ కి అయితే డాన్స్ అయితే కాదు, జస్ట్ మామూలు వంటలకు పోటీ ఒక వంట ఉంటుంది, జస్ట్ వచ్చి ఇలా గరిటేసి తిప్పి నా మొక్కలు కొట్టి వెళ్ళిపోవచ్చు. మేడమ్స్ అనగానే ఇక్కడ మేడం మీరు ఇక్కడ వరకు రండి, మీకు సౌకర్యంగా చాలా మంది నేను వచ్చేస్తాను. కమా ఇక్కడ వరకు మేడం, కమా వచ్చి ఒకసారి ఇదే క్లాస్ కూడా ఎంకరేజ్ చేయండి. కమా మేడం మేడం అక్కడ వరకు రెడీ, జస్ట్ వంట వాళ్ళకి సపోర్ట్ కమన్ మేడం. ఇలా వంట తిప్పిన మొక్కలు కొట్టి రండి మేడం, మదగలందలే అక్కడ వరకు రండి మేడం, వాళ్ళకి సపోర్ట్ గా అన్న పర్మిషన్ అన్న మేడం రండి, అక్కడ వరకు రండి, మీకు చాలా మంది ఇన్వైట్ చేస్తారు. మేడం మీరు అయ్యో మేడం మీరు రాబోతే మీరు కొట్టే మేడం, అక్కడ వరకు రండి పర్లేదు, జస్ట్ వంటే మేడం, డాన్స్ అయితే కాదు, అక్కడ వరకు రండి. కమా మీరు కూడా అమ్మాయి సార్ ఇక్కడ మేడం మీరు రండి, బ్యాక్ సైడ్ గా వస్తే మంచి గొప్ప మేడం మేడం అశోక్ కాలు పట్టుకెళ్ళి థ్యాంక్ యూ సో మచ్ మేడం. రండి మేడం, అంతమంది వచ్చారు కదా మేడం 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 ఈ పని అడుగునే 4 చేరలేదు మేడం నాకు. థ్యాంక్ యూ యూ షేప్ లో మేడం కొంచెం విడివిడిగా ఉండండి, ఇలా ఫ్రెండ్లీ జరిగింది మేడం, ఎలా జరిగింది అందరికి ఒకసారి హాయ్ చెప్పండి. ఎవరు కావాలి మీకు చెప్పండి. ఎల్లో డ్రెస్ ఇక్కడ మేడం గారినా మేడం రండి, మీరు రావాల్సిందే ప్లీజ్, అక్కడ వరకు రండి తప్పదు. రండి మేడం రండి, కమన్ అండ్ మేడం గారు వస్తారు, మేడం గారు వస్తారు. క్లాప్స్ కమన్ 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 కమన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. కమన్ అమ్మాయి సార్ కదమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అది ఇప్పుడు గట్ట పాట అందరికి వస్తారా హాయ్ చెప్పండి. హాయ్ అనిష్ దగ్గరికి వెళ్ళి మేడం మీ పేరు గంగా మేడం గారు, మేడం మీ పేరు విజయ మేడం గారు, అఖిల మేడం గారు, కవిత మేడం గారు, రవలి ఓకే, సాయిలు శ్రవంతి పెద్దనోరే. మీ పేరు ఉమా మేడం గారు, శ్రీలీల సార్. మేడం మీరు ఇంటికాడ వంట చేస్తారా? పక్క చేస్తారు కదా, మరి ఇంటికాడ వంట చేసేటప్పుడు గరికెలా పట్టుకునే గరిటి ఇలాగా లేక ఇలాగా ఇలాగేనా? మా అమ్మకి ఇలాగ పట్టుకుంటుంది మేడం. స్టెప్స్ ఏం కదా మేడం, జస్ట్ వంటే కానీ మంట లేని వంట అనమాట. జనరేషన్ గరిటెలా పట్టుకోండి గరిట, కానీ ఎవరు వంట చేయడం మధ్యలో ఆగిపోయినా కూడా వాళ్ళ సాస్ మీద కొట్టే ఓకేనా, ఇలా పట్టుకోండి, స్లోగా తిప్పండి, స్లోగా ఖచ్చితంగా అమ్ముకోవడం వంట. నేను వంట ఎలా చేయాలనేది ఫ్రంట్ మా బ్రో అని చెప్తాడు ఓకేనా, ఫ్రంట్ మౌడ్ ఉంటాడు, మౌడ్ ఉండి చెప్తాడు, వాళ్ళు ఎలా చేస్తారో చేయండి, వాళ్ళు బాగా చేస్తారు వంట, ఇక్కడ గిన్నె కూడా బాగా నవ్వుతూ ఉంటాడు. ఆడియో ఇలా పట్టిగా మేడం, ఇలా తిప్పి అది మొహాలు పడండి. వెట్టుకున్నా
ఎంకరేజ్ చేయండి. మేడం వంట అంతా పెంట చేస్తారు మేడం, ఓకేనా? అలాగే ఏం లేదు మేడం, వంట అలా చేశారు కాబట్టి అక్కడ నుంచి ఇలా నడిచొచ్చారు, అది నడుచుకుంటూ వెళ్ళిపోతుంది మేడం. అది చెప్తాను అలాగలేదు, ఓకేనా? అది క్యాట్ వాక్, ర్యాంప్ వాక్, అది బోట్ వాక్ అనమాట. వాక్ ఎలా నేను చెప్తాను, 1 by 1 ఒకరి తర్వాత ఒకటి చేయాల్సి ఉంటుంది, ఓకేనా? నేను చెప్తాను లేదు, మమ్మల్ని ఫాలో అయిపోతుంది సింపుల్ గా. ఫస్ట్ మీరే ఏం కాదు ఇలా రండి మేడం, ఏం కాదు పర్లేదు, ఓకేనా? రైట్ హ్యాండ్ ఉంది కదా, రైట్ హ్యాండ్ శారీ ఇలా పట్టుకోండి. నాకు లేదు కదా శారీ, ఇలా పట్టుకోండి అనమాట, ఓకేనా? ఇలా లెఫ్ట్ హ్యాండ్ కాదు కదా, లాగా వేగండి అని వేగండి వేగండి, ఇలా పట్టుకోండి మేడం. కొద్ది బ్యాక్ సైడ్ జరగండి మేడం, మన డైస్ మీద పొడి లేదు, చిన్నదే. ఇన్ని కష్టాలు వచ్చాయి మేడం మనకి, ఇలా పట్టుకోండి మేడం, పట్టుకోండి. ఆర్యో Se mueve వన్ సెకండ్ మేడం, సార్ ఒక్కసారి క్లాస్ ఎంకరేజ్ చేయండి.
ఎంత బ్యూటిఫుల్ కొండలు కదా, అసలు చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఊరి పేరు పేరంటాలపల్లి. ఈ పేరంటాలపల్లిలో మొత్తం టోటల్ 120 ఫ్యామిలీస్ ఉంటాయంట. ఈ 120 ఫ్యామిలీస్ ఈ ఊర్లో ఉంటారనమాట. సో వీళ్ళకి కరెంట్ ఉండదు అసలు, వీళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు. వీళ్ళకి ఇక్కడే ఏమున్నా ఇక్కడే తినడం, ఇక్కడే ఉండడం. చూడండి, ఒక స్మాల్ విలేజ్ చూడండి, చూపిస్తా. సో ఇది అన్నమాట వాళ్ళ విలేజ్. ఈ విలేజ్లో ఓన్లీ 120 ఫ్యామిలీస్ మాత్రమే ఉంటాయి. వీళ్ళు ఇక్కడ బ్యాంబూ ఫ్లవర్స్, బ్యాంబూ ఇల్లులు అవన్నీ చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి అవి జీవనాధారం. అండ్ వీళ్ళకి మొత్తం అన్నీ వీళ్ళే పండించుకొని తింటారు. ఓన్లీ రైస్ మాత్రం బయట నుంచి స్టోర్ నుంచి తెచ్చుకుంటారు. అండ్ వీళ్ళకి ఏం కావాలన్నా బయటికి వెళ్ళి తీసుకొని రావాల్సిందే. సో అండ్ ఈ ఊళ్ళో మాత్రం ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. అది కూడా ఒక మంచి శివాలయం టెంపుల్ ఉందన్నమాట. ఈ టెంపుల్లో ఎటువంటి నాయిస్ కూడా అస్సలు చేయకూడదు. అండ్ ఇక్కడ ఏ క్యాస్ట్ అయినా, రిలీజియన్ అయినా, ఎవరైనా సరే ఈ టెంపుల్లోకి వెళ్ళి విజిట్ చేయొచ్చు. అండ్ ఈ టెంపుల్లో మాత్రం స్పెషాలిటీ ఏంటంటే, ఏ టెంపుల్ అయినా 3 times బెల్ కొడితే మాత్రం ఈ టెంపుల్లో మాత్రం ఓన్లీ 1 time కొడతారనమాట. సింగిల్ బెల్ కొడతారనమాట, ఒక్కసారి బెల్ వాయిస్తారు. అండ్ ఈ టెంపుల్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట ప్రజెంట్ అయితే. సో అక్కడికి వెళ్ళినప్పుడు మీకు మొత్తం పిక్స్ చూపిస్తాను. అండ్ ఈ టెంపుల్లో మాత్రం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయకూడదు. ఎవరైనా గమనిస్తే కనుక వీడియోస్ ఫొటోస్ తీస్తున్నట్టు వాళ్ళ ఫోన్ మాత్రం తీసేసుకుంటారు. ఇది ఫోన్కి, వీడియోస్కి, ఫొటోస్కి రెస్ట్రిక్టెడ్ టెంపుల్ అన్నమాట. అండ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. పైనుంచి వాటర్ వస్తుందన్నమాట ఇక్కడ.
అండ్ ఇందాక నేను చెప్పినట్టు వీళ్ళు సమ్వాట్ అంటే అక్కడక్కడ ఆ విలేజ్ దగ్గరలో ఉన్న వాళ్ళనమాట. వీళ్ళు కూడా తక్కువ ఏం చదువుకోలేదండి, చాలా బాగా చదువుకున్నారు వీళ్ళు కూడా. అండ్ వీళ్ళు ఈ ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు ఈవెంట్స్ చేసుకొని వాళ్ళు మనీ సంపాదించుకుంటారు. అండ్ వీళ్ళకి వచ్చేది కూడా మనీ ఏమీ ఉండదు. ఈ బోట్లో వాళ్ళు ఈవెంట్స్ చేస్తారు ఫర్ 1 hour. మార్నింగ్ 1 hour చేస్తారనమాట. ఆ 1 hour మాత్రము వచ్చి చేసినా కూడా వీళ్ళ బోటు వాళ్ళు ఏమీ శాలరీ మాత్రం ఇవ్వరు. బట్ ఎవరైనా మనం ఎంటర్టైన్మెంట్ చేస్తే వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలి కదా. సో మనకి ఏమైనా ఇష్టమైతే ఇవ్వచ్చు అనమాట. సో అట్లా వీళ్ళు చాలా టాలెంటెడ్ పర్సన్ అనమాట. చాలా అందరికీ టైం మంచిగా స్పెండ్ అయింది బోట్లో. మంచిగా హ్యాపీగా వెళ్ళి వచ్చామన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం వచ్చేది పేరెంటాలపల్లి అనమాట. సో ఈ పేరెంటాలపల్లి ఊరైతే మనం దగ్గరికి వచ్చేస్తున్నాం. సో చూద్దాం, దగ్గరికి వస్తున్నాం అనమాట. చలో చూడండి, సరౌండింగ్స్ దగ్గరికి వచ్చేసింది ఆల్మోస్ట్. దాని పక్కన ఉన్న కొండలు అనమాట ఇవన్నీ. చాలా బాగున్నాయి కదా. సో ఇక్కడ ఓన్లీ 20 minutes మాత్రమే ఈ బోట్ ఆగుతుంది. ఈ 20 minutesలో మనం దర్శనం చేసుకొని రావాలి, ఇందాక చెప్పినట్టే. సో ఓన్లీ 20 minutes. సో ఒకవేళ రాకపోతే కూడా వీళ్ళు అనౌన్స్ చేసి పిలుస్తారనమాట మైక్లో. సో చూడండి వచ్చేస్తుంది. ఇక్కడ పక్కన రైట్ సైడ్లో బోట్స్ కనబడుతున్నాయి కదా, ఆ బోట్స్ దగ్గర అక్కడి నుంచి ఒక పెద్ద చింత చెట్టు ఉంటుంది. అక్కడి నుంచి స్టెప్స్ ఉంటాయి అనమాట. ఈ స్టెప్స్ నుంచి పైకి వెళ్ళి మనం టెంపుల్లోకి వెళ్ళాలి. కొండలు చూడండి ఎంత బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా బ్యూటిఫుల్, చాలా ప్లెజెంట్గా ఉన్నాయి. అసలు అయితే నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయినా. నేనైతే ఫస్ట్ టైం అవుటింగ్కి వచ్చాను కదా పిల్లలతో, చాలా బాగుంది. అండ్ చూద్దాం ఒకసారి ఎట్లయితే ఉంటుందో, మనం వెళ్దాం, వచ్చేయండి. అసలు అయితే నిజంగా చెప్తున్నా, చూడండి కొండలు చూడండి ఎంత బాగున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి. చాలా బాగుంది కదా. ఇక్కడే ఉండిపోవాలనిపించింది, బట్ మనం అయితే ఉండలేము. ఎందుకంటే మనం సిటీకి అలవాటు పడి మళ్ళీ ఇంత సైలెన్స్ ప్లేస్లో ఉండాలంటే మనం అస్సలు ఉండలేం. ఏదో నార్మల్గా ఒక రోజు ఉండొచ్చు, 2 days ఉండొచ్చు, వితౌట్ ఇంటర్నెట్, వితౌట్ ఫోన్. ఇక్కడ మనకి అలవాటు అయిపోయినాయి కాబట్టి మనమైతే అస్సలు ఉండలేం. కానీ వీళ్ళు ఎట్లుంటున్నారంటే చాలా గ్రేట్. వీళ్ళ గురించి చెప్పాలంటే చాలా చాలా గ్రేట్. అసలు వీళ్ళు ఎటువంటి యాక్సెసరీస్ లేకుండా, ఎలక్ట్రానిక్స్ లేకుండా అసలు చాలా ఇంత బ్యూటిఫుల్గా వాళ్ళు న్యాచురల్ ఫుడ్ తీసుకుంటూ వాళ్ళు ఇక్కడే వాళ్ళ న్యాచురల్ లైఫ్లో వాళ్ళు ఉంటున్నారు. చాలా బాగుంది కదా. మనం సిటీలో ఉండి అదంతా చెత్త అంతా తిని మన హెల్త్ని మనం పొల్యూట్ చేసేసుకుంటున్నాం. చాలా బాగుంది ఇక్కడైతే మాత్రం. ఇక్కడ వీళ్ళకి మాత్రం అన్నీ ఇక్కడే పండించుకొని వాళ్ళు అమ్ముకొని తింటూ ఉంటారు. అండ్ ఏంటంటే ఇక్కడ వీళ్ళకి బోట్స్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి సేల్ ఉంటుందన్నమాట. చూడండి మనమైతే బోట్ దిగేసాము. మనమైతే టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఒక చిన్న షాప్ అనమాట. చూడండి ఇక్కడ లెమన్ సోడా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో కొన్ని చిన్న షాపులు ఉంటాయి అన్నమాట. ఇట్లా నార్మల్గా చాక్లెట్స్, చిప్స్ ఇవన్నీ అన్నమాట. ఎంత బాగుంది కదా. ఇక్కడ ఇవి కూడా దొరుకుతాయి, కానీ వీళ్ళు బయట నుంచి తెచ్చుకొని ఇక్కడ వీళ్ళు సెల్ చేస్తారనమాట. ఇది ఇక్కడ నుంచి మౌంటైన్స్ దగ్గర నుంచి, అంటే పైనుంచి కొండల పైనుంచి వాటర్ వస్తాయి. చాలా చల్లగా ఉంటాయి ఈ వాటర్ మాత్రం. ఈ వాటర్లో కాళ్ళు కడుక్కొని లోపల టెంపుల్లోకి వెళ్ళాలన్నమాట. ఇందాక చెప్పాను కదా, ఇదే టెంపుల్. చాలా బాగుంటుంది. బయట నుంచి మాత్రమే ఈ టెంపుల్ ఒక వ్యూ చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ మేమైతే లెగ్స్ అయితే వాష్ చేసుకొని ఆ టెంపుల్లోకి వెళ్తున్నాం. ఆ టెంపుల్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ
హుండీలో డబ్బులు వేస్తారు కదా, ఇక్కడ హుండీ ఉండదు, డబ్బులు వేయటానికి అంటే సింగిల్ రూపీ కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయరు అనమాట. ఒకవేళ వేసినా కూడా బలవంతంగా రిటర్న్ చేసేస్తారు. అది గుడి యొక్క స్పెషాలిటీ. చాలా బాగుంది కూడా, లోపల చాలా ప్లెజెంట్ పీస్ఫుల్గా ఉంది టెంపుల్లో. అండ్ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట, ఎందుకంటే మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళిపోతే మా బోట్ వెళ్ళిపోతుంది. సో మేము ఫాస్ట్గా నేను ఇంకా పిల్లలు ఇంకా మా హీరో కూడా వచ్చేస్తున్నాము. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి, వాటర్ మాత్రం చాలా బాగున్నాయి, ప్లెజెంట్గా కొండలు వాటరు. ఇంత మంచి సినారియోని మీరు చూడాలనుకుంటలేదా? మీరు కూడా వచ్చి ఒకసారి చూడండి. అమ్మో, తొందరగా వెళ్ళకపోతే మా బోట్ మాత్రం వెళ్ళిపోతుంది. మా బోటు వెళ్ళిపోతే మేము ఈదుకుంటూ వెళ్ళాలేమో. ఇక్కడ మమ్మల్ని ఎవరైనా చూస్తారో చేపలు తినేస్తారు ఏంటో. ఓకే, మేము వచ్చేసినాం. ఎట్లయితే మేము బోట్ వచ్చేసి మేము పాపి కొద్దిగా చూడలేదు, ఇది బాగుంటుంది. ఫైనల్లీ మనం చూడాలి, మనం అయిపోయినామన్నమాట. ఇదే మన డెస్టినేషన్ పాపికొండలు. చూసారా, అది అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం అన్నమాట. మీకు కొండలు కనిపిస్తున్నాయి చూడండి, 1 2 3. ఈ 3 కొండల మధ్యలో నుంచి అంటే మొత్తం 300 కిలోమీటర్స్ లోపల లోతు ఉంటుందంట. కానీ 1/2 కిలోమీటర్ పెడితే మాత్రము వే ఉంటుంది. ఈ వేలో నుంచి 1/2 కిలోమీటర్ వేలో నుంచి కానీ అక్కడ మాత్రం 300 కిలోమీటర్స్ దూరంలో డెప్త్ అయితే ఉంటుందంట. ఒకవేళ మునిగితే కనుక పైకి తేలుతాం, బొక్కలు కూడా తేలుతాయో తేలవో ఏమో చెప్పలేం. ఓకే, మనం అయితే చూడండి, స్కై చూడండి, కొండలు చూడండి, వాటర్ చూడండి, ఎంత బాగున్నాయో కదా, నిజంగా బాగుంది. నాకైతే స్విమ్మింగ్ రాదు, ఒకవేళ పడిపోతే ఏంటిదో సంగతి. అండ్ ఇక్కడ నేను ఫిష్ని అయితే ఒక్క ఫిష్ మాత్రమే కనబడ్డది, అది కూడా చాలా బాగుంది, ఆరెంజ్ కలర్లో. ఇంక వేరే ఫిషెస్ ఏమీ కనపడలేదు. అంటే బికాస్ నేను వాటర్లో అంతా ఎగ్జాక్ట్గా అంత గమనించలేదు. బట్ ఫిష్ మాత్రం పైన నుంచి స్విమ్ చేసుకుంటూ వెళ్తుందన్నమాట, ఇంత బాగుందో. అండ్ మా బుడ్డి ఇక్కడ జీడి మామిడి పళ్ళు తింటుంది. అక్కడ జీడి మామిడి పళ్ళు అక్కడ 10 రూపీస్కి 5 మాత్రం దొరికినాయి. అండ్ మీరు ఎవరైనా జీడి మామిడి పళ్ళు ఎవరైనా తినుంటే కనుక దాని టేస్ట్ ఎట్లుంటుందో కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం, మీరు కూడా కమెంట్ చేయండి. మా బుడ్డికి అయితే ఇంకా ఇష్టం, తను అస్సలు వదలలేదు. ఆ రోజు న్యూ డ్రెస్ వేసుకుంది, ఆ న్యూ డ్రెస్ కూడా పాడు చేసేసింది. ఎందుకు పాడు చేసింది అంటే దాని జ్యూస్ మొత్తం నా షర్ట్ మీద పడిపోయి పాడు చేసింది. చూడండి, మన పాపికొండలు వ్యూ అన్నమాట. సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, మంచి ట్రిప్ ఎంజాయ్ మాత్రం చేయండి, ఓకేనా. ఇంత మంచి ట్రిప్ మీరు ఎక్కడ ఎంజాయ్ చేయలేరు, చాలా బాగుంది. అండ్ ఇక్కడి నుంచి రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోతాం. అండ్ ఇంకా ఏంటంటే మనం అట్లానే ఫ్రంట్కి వెళ్ళినా కూడా గోదావరి అండ్ రాజమండ్రి వెళ్ళిపోవచ్చు అట్లానే బోట్లో. మోస్ట్లీ అక్కడ నుంచి అంటే మేము స్టార్ట్ అయిన పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు 70 కిలోమీటర్స్ అయితే, అక్కడి నుంచి ఇంకో 70 కిలోమీటర్స్, మోస్ట్లీ ఇంకా 1.5 to 2 hours జర్నీ చేస్తే రాజమండ్రి వెళ్ళిపోవచ్చేమో. మేము పాపికొండలు ఎగ్జాక్ట్ పాపికొండలు వచ్చేసి ఏలూరు డిస్టిక్లో ఉంది, ఏలూరు డిస్టిక్లో వస్తుందన్నమాట. సో మేము అక్కడ దాకా వచ్చాము, ప్రాపర్ కూడా ఆంధ్ర అనమాట. సో దగ్గరగా వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ రావాలంటే ఎట్లనో అనిపించింది, చెప్పలేదు.
వేదమంటి మా గోదారి శుభని కలిసి మా గోదారి రామచరితకే పూదారి ఏసై చాపచోసై నావవాసై వాయుగా చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీ ఉప్పొంగిరి గోదావరి ఊగింది సాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం వేసేట్లు వేయంగానే లాభసాటి వేగం ఓడలైపోతున్న ఇంటి పూల దృశ్యం ఆరేసేటి అంగాన్ని అడిగే నీటి రత్నం ఏం తగ్గింది మారామయ్య భోగం ఇక్కడ నది ఊరేగింపులో పడవ నలుపు కడగలే నవ్వుతలకు పొంగిడి గోదావరి ఇంటిది చేరువరి గోదావరిలో నీ తంబరి మాసీమకి చిదంబరి వెదలు తీర్చు మా దేవేరి వేదమణతి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే గోదారి
దగ్గరికి హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ చెప్పండి. హాయ్. కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత బాయ్ చెప్తాం వాళ్ళకి, ఎందుకంటే అది రాజమండ్రి పోర్ట్ అండి. భద్రాచలం సైడ్ నుంచి బోటింగ్ ఎలా ఉంటే రాజమండ్రి సైడ్ నుంచి కూడా బోటింగ్ ఉంది. మనం భద్రాచలం సైడ్ నుంచి వస్తున్నాం, వాళ్ళందరూ కూడా రాజమండ్రి సైడ్ నుంచి వస్తున్నారు అనమాట. కొంచెం ఫ్రంట్కి వెళ్ళాక ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ చెప్పండి. బాయ్ లక్ష్మి, బాగున్నారా? రిటర్న్ కూడా మనం కూడా అలానే ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? వాళ్ళందరూ కూడా యూటర్న్ జర్నీ కొనసాగిస్తున్నారు. వాళ్ళందరూ కూడా పేరంటాలపల్లి శివాలయం టెంపుల్ వరకు వెళ్ళి వారందరూ కూడా రిటర్న్ అయ్యారు. మనందరం కూడా పాపికొండల ఎండింగ్ వరకు వెళ్ళి అక్కడ యూటర్న్ తీసుకుంటాం మనందరం కూడా. సో మనం కూడా రిటర్న్ లో హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఇంకా ఫైనల్లీ పాపికొండలు కూడా వచ్చేసింది, అదనమాట ప్లేస్. సో ఇక్కడ మనం పాపికొండల నుంచి ఇందాకే చెప్పాం కదా మళ్ళీ రిటర్న్ అవుతున్నామని, అది రిటర్న్ అవుతున్నాం అనమాట. మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాం. అండ్ నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఇట్లనే నేను వీడియోస్ తీయాలి అని అనుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ చేస్తే నాకు కూడా చెయ్యాలని ధైర్యం వస్తుంది. చూడండి గోదావరి రివర్. థ్యాంక్ యూ, బాయ్. Take care.